రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్రపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు స్టేషన్ వైపుగా దూసుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్రపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు స్టేషన్ వైపుగా దూసుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్రపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ప్రస్తుతం హరీష్ రావు సంబంధించినటువంటి సిట్ విచారణ సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది వేగవంతమైందనే చెప్పుకోవాలి. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావును ప్రత్యేక విచారణ బృందం సిట్ సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. దాదాపు 3 గంటలకు పైగా మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చినప్పటికీ ఈ తర్వాత ఎలాంటి ప్రశ్నావళి ఉంటుంది అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంటుంది. అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పలు కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు అయితే ఇప్పుడు మనకు తెలుస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ ఈ విచారణ ఒక పక్క జరుగుతుండగా బయట మాత్రం దాదాపు ఇటు కార్యకర్తలు ఎప్పటికప్పుడు వస్తూ నినాదాలు చేస్తున్నారు. హరీష్ రావుకు సంబంధించి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి కావచ్చు, నినాదాలు చేస్తూ ఇక్కడ కొంచెం న్యూసెన్స్ లాగా క్రియేట్ చేసినట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు. కానీ కాసేపు క్రితం మాత్రం దాదాపు ఒకే మూకుమ్మడిగా రావడంతో కొంచెం ఉద్రిక్తత నెలకొందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ వాళ్ళందరినీ ఒక మళ్ళీ క్లియర్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ విచారణ జరుగుతున్నంత అంటే ఈ సమాచారంతోనే పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద చేరుకున్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి అంటే ఇది ఒక మలుపు తిరిగే అవకాశం ఉంటుంది అని మాత్రం ఇటు నిపుణులు ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఈ విచారణ ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఇటు పెద్ద ఎత్తున ఇటు ఇంకా చాలా మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకా చాలా మందిని విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క ఇప్పటి వరకు అధికారులను విచారణకు పిలవడం, వాళ్ళను అంటే మాజీ ఐఏఎస్ ప్రణీత్ రావు అవ్వచ్చు, ఇటు ప్రభాకర్ అవ్వచ్చు, వీళ్ళని విచారణకు పిలవడం, వాళ్ళని విచారణ అనంతరం 3-4 రోజులు కంటిన్యూగా వాళ్ళని విచారించడం మనం చూసాం. ఇప్పుడు హరీష్ రావును పిలవడం వెనుక అది కూడా సిఆర్పిసి 160 ఇచ్చి మరి విచారణకు పిలిచారు అని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు చేసే కుంభకోణాలు బయట పెడుతున్నారు హరీష్ రావు, అందుకే ఆయన టార్గెట్ అయ్యారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ దాదాపు కిలోమీటర్ మేర ఎక్కడికక్కడ కార్యకర్తలు మాత్రం నిలిచి ఉన్నారు. ఎప్పుడు హరీష్ రావు బయటకు వస్తే అప్పుడు ఆయనకు జేజేలు పలకడానికి రెడీగా ఉన్నారనైతే చాలా క్లియర్ గా తెలుస్తుంది. రైట్ హారిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.